హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, క్యాబేజ్. దెన్ ఫస్ట్ ఒక గిన్నెలో నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి, ఆ స్మెల్ పోయేంత వరకు. అది ఫ్రై అయిన తర్వాత, ఇది ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో ఆ పెసరపప్పు కూడా ఇందులోనే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి. వన్స్ అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 to 2 minutes పడుతుంది అది ఫ్రై అవ్వడానికి. అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజ్ని. ఆ క్యాబేజ్ని కూడా మొత్తం ఇందులోనే వేసి మొత్తం అంతా క్యాబేజ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. వన్స్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ మొత్తం ఆ సాల్ట్ కలిసే వరకు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసి ఒక 4 to 5 minutes వరకు కుక్ చేయండి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వన్స్ అలా ఒక 4 to 5 minutes కుక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కుక్ అయిందా లేదా చూడండి. ఇప్పుడు ఆఫ్టర్ 4 to 5 minutes ఎంత బాగా కుక్ అయిందో ఇలా కుక్ అవుతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. క్యాబేజ్ అండ్ పెసరపప్పు డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, అండ్ చపాతీస్ ఆర్ రైస్కి రెండిటి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.